ఆనందికి ఫుల్ ఫీవర్ ఉండటంతో శశి అయితే సింహాద్రి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి హలో నేను ఆనంది మామయ్యని అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న శశి అయితే మీరెందుకు నాకు ఫోన్ చేశారు అని చెప్పి అంటాడు. దాంతో శశి అయితే ఇలా అంటూ ఉంటాడు, మా కోడలు ఆనందికి చాలా జ్వరంగా ఉంది అని చెప్పి అంటాడు. అది వినగానే సింహాద్రి అయితే మీ కోడలికి జ్వరంగా ఉంటే నాకెందుకు ఫోన్ చేసినారు అని చెప్పి ఫోన్ అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న శశి అయితే నాయనా నాయనా అంటూ మిమ్మల్నే తలవరిస్తుంది, అందుకే మీకు చెప్తున్నానని చెప్పి శశి అంటాడు. దాంతో అక్కడ ఉన్న సింహాద్రి ఫోన్ని కట్ చేసేస్తాడు. ఇంతలో అక్కడ ఆనంది అయితే ఫుల్ జ్వరంతో ఉండి నాయనా నాయనా అంటూ వాళ్ళ నాన్ననే తలుచుకుంటూ అక్కడే అలా పడుకుని ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింహాద్రిని వాళ్ళైతే అడుగుతూ ఉంటారు, ఏమైంది అంటే బిడ్డకి వాళ్ళ కోడలికి జ్వరం అయిందంట, నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, నాకేంటి నాకెందుకు ఫోన్ చేసి చెప్పాలి వాళ్ళు అని చెప్పి సింహాద్రి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న హైమావతి అయితే అదేంటి సింహాద్రి అలా అంటావు, వాళ్ళు హాస్పిటల్కి తీసుకువెళ్ళగలరు, ట్రీట్మెంట్ జరిపించగలరు, కానీ తన మనసులో ఉన్న బాధను తొలగించలేరు కదా, తన నాన్నని వాళ్ళైతే తిరిగి ఇవ్వలేరు కదా, తను నీ మీదే బెంగ పెట్టుకొని జ్వరం తెచ్చుకున్నట్టుగా ఉంది, ఒక్కసారి నువ్వు వెళ్ళి చూడు సింహాద్రి అని చెప్పి హైమావతి వాళ్ళు సింహాద్రితో అంటారు. అది విని సింహాద్రి అయితే నేను వెళ్ళేదే లేదు అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న పద్మమ్మ అయితే ఏందయ్యా అలా మాట్లాడుతావు, బిడ్డకి బాగలేదు కదా అని చెప్పి అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.